నెక్స్ట్ 10th క్వశ్చన్ చేద్దామండి. 10th one solution. From the following information, calculate the break-even point and the turnover required to earn a profit of rupees 36,000. అంటే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే బీఈపీ కనుక్కోమంటున్నాడు. ఇంకా టర్న్ ఓవర్ అంటే ఏంటంటే ఇక్కడ సేల్స్ అని చెప్పొచ్చు. టర్న్ ఓవర్ మీన్స్ హియర్ సేల్స్. ఓకే, సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 36,000. అంటే మనకు ఆర్గనైజేషన్కి ఎంత 36,000 రూపీస్ ప్రాఫిట్ కావాలంట. ఒకవేళ 36,000 ప్రాఫిట్ కావాలి అని అంటే మనం సేల్స్ ఎన్ని రూపీస్ సేల్స్ చేస్తే మనకు 36,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో దట్ ఈస్ ఓన్లీ దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ దట్ ఈస్ 1,80,000 అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2 per unit and selling price rupees 20. Selling price is rupees 20. Next, if the company is earning a profit of rupees 36,000, express the margin of safety available to it. అంటే కంపెనీ ఈజ్ ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 36,000. ఓకే, అంటే 36,000 ఒకవేళ ప్రాఫిట్ వస్తే మనకు ఏమడుగుతున్నాడు, ఎక్స్ప్రెస్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంఓఎస్ కూడా కనుక్కోమంటున్నాడు ఇక్కడ. ఓకే, వీ షుడ్ బి కంప్యూట్ ఎంఓఎస్ ఆల్సో. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి మనకి ఏం కావాలి, ఫస్ట్ బీఈపీ కనుక్కుందాం. బీఈపీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ ఫార్ములా రాయండి. వాట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మనకి క్వశ్చన్లో ఇచ్చాడు, 1,80,000 డివైడెడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో అంటే ఒక స్పేస్ వదిలిపెట్టేసేయండి కొద్దిగా. సో పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఎగ్జామ్లో అయితే మొత్తం రాయాలండి కాంట్రిబ్యూషన్ అని, సో షార్ట్కట్లో రాయకండి. సో కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ ఏంటి మరి మనకి అని అంటే, కాంట్రిబ్యూషన్ ఏంటి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కదా. సేల్స్ ఎంత మనకి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్మ్లోకి వచ్చేయండి. హెన్స్ సో 20 రూపీస్ మైనస్ 2 రూపీస్, దెన్ ఇట్ ఈస్ 18 రూపీస్. సో 20 మైనస్ 2 డివైడెడ్ బై సేల్స్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 20 రూపీస్ ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 18 డివైడెడ్ బై 20 ఇంటూ 100. 18 divided by 20 into 100. Next, 18 divided by 20 into 100 which is equal to 90%. PV ratio is a 90%. PV ratio is 90%. That is a 90%. Substitute here. 90 into 100. So 1,80,000 divided by 90 into 100 which is equal to 2 lakhs rupees. So BEP ఎంత అండి మనకి 2 lakhs. So BEP is the 2 lakhs rupees. If you sold 2 lakhs rupees okay worth of the goods, then you will then at that 2 lakhs rupees there is no profit, no loss to the organization. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు ఇక్కడ. 2 lakhs rupees సేల్ చేస్తే మనకి. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ ద BEP ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్, turnover required to earn a profit of rupees. Okay, required sales, second point, required sales to earn a profit of rupees 36,000. మనకు 36,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి, మరి ఎన్ని సేల్స్ ఎన్ని చేయాలి. ఓకే, విత్ దిస్ దెర్ ఈజ్ ఏ formula, that is fixed cost plus desired profit divided by PV ratio. Okay, PV ratio. So fixed cost ఎంత అండి మనకి 1,80,000 రూపీస్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎంత అనుకున్నాం మనం 36,000. ఓకే, 36,000 డివైడెడ్ బై పీవీ రేషియో ఈస్ 90%, which is equal to
1,80,000 plus 36,000 divided by 90%. Then it is 2,40,000 rupees of sales. ఓకే, మీరు 2,40,000 రూపీస్ సేల్స్ చేస్తే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందండి? 36,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మీకు. ఓకే, ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దామండి. ఒకసారి ఇదంతా వర్కింగ్ నోట్స్, వెరిఫై చేద్దాం ఒకసారి. సేల్స్ ఎంత అండి మనకి? రిక్వైర్డ్ సేల్స్ 2,40,000 అని చెప్తున్నాం కదా. లెస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే కాంట్రిబ్యూషన్ వస్తుంది. లెస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. దట్స్ ఇట్ ఓన్లీనా, ప్రాఫిట్ వస్తుంది. మనకు కాంట్రిబ్యూషన్ కావాలి అని అంటే ఏం చేయవచ్చు? 2,40,000 ఇంటూ కాంట్రిబ్యూషన్ చేయవచ్చు కదా. సో 2,40,000 ఇంటూ 90% చేయండి. ఎంత వస్తుంది? 2,16,000 వస్తుంది. ఓకే, ఎంత వచ్చిందండి? 2,16,000. మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 1,80,000 ఇచ్చారు. సో ప్రాఫిట్ ఎంత అండి మనకి? 36,000. ఓకే, ద ప్రాఫిట్ ఈస్ లైక్ దిస్, వీ కెన్ బి కంప్యూటెడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 36,000 ఎక్స్ప్రెస్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అంటే ఎంఓఎస్ కనుక్కోమని చెప్తున్నాడు. అంటే మనకు ప్రాఫిట్ ఎంత అండి? 36,000 అయితే మనకి ఎంఓఎస్ ఎంత? ఓకే, థర్డ్ పాయింట్, ఎంఓఎస్ ఇన్ రూపీస్ ఫార్ములా ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. చూడండి, బీఈపీకి కానీ ఇంకా మనకి ఎంఓఎస్కి కానీ రూపీస్లో కావాలి అని అంటే డినామినేటర్ పీవీ రేషియో ఉండాలి. ఒకవేళ అమౌంట్స్లో కావాలి అని అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో ఎంఓఎస్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత అండి మనకి? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ 36,000 డివైడెడ్ బై పీవీ రేషియో ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి? 90%. దట్ ఈస్ 90 into 100. So if you calculate 36,000 divided by 90 into 100, which is equal to 40,000. The MOS is rupees 40,000. If you want in units, MOS in units, that is 36,000 divided by contribution per unit ఎంత వచ్చిందండి? 20 minus 2, which is equal to 18 కదా. 36,000 divided by 18, which is equal to 2,000 units. Okay, MOS is 2,000 units. Same as if you want to compute required sales to any profit of rupees 36,000 in units, then this is in rupees, no? In units, then what is the formula? Fixed cost plus desired profit divided by contribution per unit. మీరు యూనిట్స్లో అని అంటే ఏం రాయాలి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది గుర్తుంచుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 1,80,000 ప్లస్ 36,000 డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈస్ 20 minus 2, directly it is 18 per unit, which is equal to 1,80,000 plus 36,000 divided by 18, which is equal to 12,000 units. If you sell 12,000 units, then okay, you will get 36,000 rupees of the profit. If you cross verify 12,000 units into ఒక్కొక్కటి ఎంత అండి? 20 rupees, which is equal to 12,000 into 20, 2,40,000. Variable cost also. Variable cost 12,000 into 12,000 units kada into 2, which is equal to 24,000. So 2,40,000 minus 24,000, then 2,16,000. Okay, 2,16,000 minus 1,80,000, 36,000.
Okay, fixed cost is constant, so if you deduct 1,80,000, then you will get 36,000 of the profit. Okay, like this you can cross verify the one. Next one, same as if you want to compute BP in units formula, BP in units formula, just ఇటు సైడ్కి చేస్తున్నాను చూడండి. BP in units ఫార్ములా ఏంటండి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి 1,80,000 డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 18 per unit, which is equal to 1,80,000 divided by 18, which is equal to 10,000 units. Okay, if you sell 10,000 units, then you will get, okay, then the organization, okay, won't get any profit, any losses. Okay, profit కానీ లాస్ కానీ ఏమీ ఉండదు. That is only the BEP. Okay.